ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన షిఫ్ట్ 1 17 నవంబర్ 2021 వాటి రివ్యూ అనేది చేద్దాము. నేను ఆల్రెడీ థర్డ్ షిఫ్ట్ అనేది నేను చేయడం జరిగింది. ఈ పుస్తకం నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. నేను చెప్పాను ఇది పిక్టోరియల్ లర్నింగ్లో ఉంటుంది, ప్రతి టాపిక్ దీంట్లో కవర్ చేస్తున్నాడని చెప్పి. సో ఇప్పుడు ఫర్దర్ మీకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రామ్సార్ సైట్స్ కన్వెన్షన్ కంపల్సరీ చూసుకోండి. కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా చెప్పాను, సోలార్ రిలేటెడ్ ఫస్ట్ పెంగ్విన్ ఎక్కడ ఉంది పార్క్ కానీ ఇలాంటి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పుస్తకం చాలా బాగుంటుంది. ఇట్ హ్యాస్ గాట్ 163 టాపిక్స్ దీంట్లో మనకు ఉన్నాయన్నమాట. 1000 రూపీస్ ఇది పుస్తకం వాల్యూవే. పూర్తి పిక్చరైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూసుకోండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఏ టాపిక్ కావాలన్నా చదువుకోండి, కావాలంటే ఐ బటన్ దగ్గర మీరు చెక్ చేసుకోండి. లెట్ us see వితౌట్ వేస్టింగ్ టైం. ద కెమికల్ నేమ్ ఆఫ్ సాల్ట్ అడిగాడనమాట. కామన్ సాల్ట్ మనకి సోడియం క్లోరైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట, NaCl అని చెప్తారనమాట. ఫర్దర్ ద బిగ్గెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే ఫ్యూమర్ అని చెప్పుకోవచ్చు. అదే మన థై బోన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదే మన స్మాలెస్ట్ అంటే స్టెపీస్ చెవులో ఉంటుంది. అదే మసిల్ అడిగాను అనుకో, గ్లూటేస్ మార్కస్ అనేది హిప్ మసిల్ ఎక్కువ చాలా పెద్దగా ఉంటుంది. స్మాలెస్ట్ మసిల్ అంటే స్టెపీడియస్ అని చెప్పుకోవచ్చు. ఫర్దర్ గ్రీన్ పిగ్మెంట్ ఇన్ లీఫ్ అని అడిగాడు. ఆకులో ఉన్న గ్రీన్ పిగ్మెంట్ ఏదిరా అంటే దట్ ఈస్ క్లోరోఫిల్. మామూలుగా ఎక్కడ ఏ దానిలో క్లోరోఫిల్ ఉండదంటే దట్ ఈజ్ మనము మష్రూమ్లో ఈ విధంగా మనం క్లోరోఫిల్ అనేది ఉండదన్నమాట. అక్కడ యానరబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది, అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ అడిగాడు, సిడి దేశ్ముఖ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా యోనెక్స్ కప్ అనేది దేనికి సంబంధించిన ట్రోఫీ అంటే అది మనం చూసినట్లయితే బ్యాడ్మింటన్ సంబంధించింది. ఫర్దర్ ఐటీబీపీ ఎప్పుడు ఫార్మేషన్ చేశాడు, ఇలాంటి ఫార్మేషన్ డేట్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. బీఎస్ఎఫ్ కానీ ఐటీబీపీ కానీ చూసుకోండి. 1962 అని చెప్పుకోవచ్చు. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. అదేవిధంగా ఫెడరేషన్ కప్ దేనికి సంబంధించింది అంటే ఫుట్బాల్కి సంబంధించింది. 1977లో మనం ఇది చూడొచ్చు. మహారాష్ట్ర బేస్డ్ మౌంటనీరు ప్రియాంక మోహితే అనే ఆమె రీసెంట్గా ఒక తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ 2020 వాళ్ళు అడుగుతారనమాట. ఈ తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎందుకు ఇస్తారంటే మనకి మౌంటనీరింగ్ సంబంధించి అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రషార్ లేక్ అనేది ఎక్కడుందిరా అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో మండి అనే ప్రాంతంలో ఈ ప్రషార్ లేక్ అనేది మనం చూడొచ్చు. 2730 మీటర్ల హైట్ అనమాట. రాజ్యసభ మెంబర్ యొక్క డ్యూరేషన్ అయితే 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకి ఒక బ్యాచ్ షిఫ్ట్ అయిపోతుంది. అదే మనము రాజ్యసభ యొక్క రాజ్యసభ యొక్క టైం డ్యూరేషన్ అడిగితే ఇట్ హ్యాస్ నో టైమ్, ఇట్ ఈస్ పర్మనెంట్ నేచర్ అని చెప్పుకోవచ్చు. వెనిగర్ అనేది దీంట్లో ఏం ఎక్కువగా ఉంటుందంటే యాసిటిక్ యాసిడ్ ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఐఫిల్ టవర్ మనకు తెలుసు ప్యారిస్లో, ఫ్రాన్స్లో మనం చూసినట్లయితే ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్లో మనం చూడొచ్చు. అతని ఐఫిల్ అడిగితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అడగచ్చు. రామ్వి సుతార్ అని మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏదిరా అంటే ఫర్దర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐఫిల్ టవర్ హైట్ జరిగితే 182 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనం బ్లడ్ pH వాల్యూ చూసినట్లయితే 7.35 నుంచి 7.45 అని చెప్పుకోవచ్చు. ఇది బేసిక్ స్ట్రక్చర్ అని బేస్ అని చెప్పుకోవచ్చు, యాసిడ్ కాదు. ఎందుకంటే 7 తర్వాత 7 అయితే న్యూట్రల్ సొల్యూషను, డిస్టిల్డ్ వాటర్ గుర్తుంచుకోండి. అదేవిధంగా pH వాల్యూ 0 అడిగితే హైడ్రోక్లోరిక్ యాసిడ్, pH వాల్యూ 14 అడిగితే కాస్టిక్ సోడా అని చెప్పుకోవచ్చు అన్నమాట, సోడియం హైడ్రాక్సైడ్. ఫర్దర్ US ఓపెన్ 2020 ఇప్పుడు ఎవరు గెలిచారా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అతని పేరేంట్రా అంటే డొమినిక్ థీమ్ అని అతను ఈ విధంగా అలెగ్జాండర్ జెరవ్ని ఓడించడం జరుగుతుందన్నమాట. సో ఫర్దర్ ఇక్కడ క్వశ్చన్ నెక్స్ట్ ఏంట్రా అంటే ఢిల్లీని ఎప్పుడు ఈ విధంగా ఇండియాకి క్యాపిటల్గా చేయడం జరిగిందంటే 12 డిసెంబర్ 1911లో ఈ విధంగా ఢిల్లీని క్యాపిటల్గా చేయడం జరిగింది. ఫర్దర్ ఇక్కడ ద షిఫ్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కాల్కటా నుంచి ఢిల్లీకి ఈ విధంగా షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. బన్నీర్ఘట్ట నేషనల్ పార్క్ అడిగాడు. బన్నీర్ఘట్ట నేషనల్ పార్క్ అనేది బెంగళూరు కర్ణాటక రీజియన్లో మనం చూడొచ్చు. ఇది మనం 1970 అండ్ డిసైడెడ్ యాజ్ ఏ నేషనల్ పార్క్ ఇన్ 1974లో ఇది డిసైడ్ చేశారనమాట. రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడిగాడు. ఇతను సతీప్రథాకు సంబంధించి అబాలిష్ చేయడం జరిగింది అని అడిగాడు అనమాట. ఒకవేళ ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవర్రా ఉండేది అంటే లార్డ్ విలియం బెంటిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అతను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి.
మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అనే గ్రూప్ అడిగాడు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎవరున్న అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. యూజీన్ మేయర్ అనే అతను అమెరికాకు సంబంధించిన వ్యక్తి అనమాట. ఇతను ఈ విధంగా ఈ వరల్డ్ బ్యాంక్ అనేది టేక్ ఓవర్ చేశాడని చెప్పుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ అనేది హూ ఈజ్ ఫస్ట్ అని చెప్పి ఇలాంటి ఫౌండర్స్ కానీ ఎవరు ఈ విధంగా హెడ్స్ కానీ వాటి గురించి అడుగుతున్నాడు, చూసుకోండి. విరాట్ కోహ్లీకి అర్జున అవార్డు అనేది రావడం జరిగింది. సో ఏ సంవత్సరంలో ఇతనికి అర్జున అవార్డు అనేది రావడం జరిగింది అనే క్వశ్చన్ అడిగాడు అనమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే 2013లో ఇతనికి అర్జున అవార్డు వస్తే మనకి హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ దట్ ఈస్ 2018లో ఈ విధంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ ద్రోణాచార్య అవార్డు కోచెస్కి ఇస్తారు. ఇది అర్జున అవార్డ్స్ అనేది 1961లో ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఏది ఈ విధంగా హైయెస్ట్ కెపాసిటీ న్యూక్లియర్ ప్లాంట్ ఇండియాలో ఉంది ఎస్టాబ్లిష్ చేశారు అంటే, హైయెస్ట్ కెపాసిటీ అంటే 2000 మెగావాట్ యొక్క కెపాసిటీ ఉన్నది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనము తమిళనాడులో ఉందని మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే చిప్కో మూమెంట్కి సంబంధించి ఈ చిప్కో ఆందోళన అనేది సుందర్లాల్ బహుగుణ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే ఎవరైతే చెట్లను నరుకుతున్నారో ఆ చెట్లను నరక్కోకుండా ఇతను హెల్ప్ చేశాడనమాట. 1970లో ఇది ఈ విధంగా చిప్కో మూమెంట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫర్దర్ ప్లీజ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం అనేది ఒక 40 to 50 వీడియోస్లో మీ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఫర్దర్ మీరు ఇంగ్లీష్కి సంబంధించిన సపరేట్గా 18 వీడియోస్ చేశాను. రీజనింగ్ సపరేట్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ సపరేట్ ఉన్నాయి. షార్ట్ కట్స్ చూసుకోండి. మ్యాథమెటిక్స్ కూడా ఈవినింగ్ పెడతాను. ఈ అనాలిసిస్ అనేది కంటిన్యూగా మ్యాథమెటిక్స్ కూడా చేస్తాను. మ్యాథమెటిక్స్ వీడియో చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు రియలీ ఐమ్ టెల్లింగ్ యూ విల్ లాస్ అ లాట్. ఈ పుస్తకం కాదు, ఇండియాలోనే నంబర్ 1 బుక్ ఇది. ఇలాంటి పుస్తకం ఇండియాలో ఏ అకాడమీ కూడా తయారు చేయలేదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ. సో ప్లీజ్ గో త్రూ దిస్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రజెంట్ CEO ఆఫ్ అమెజాన్ ఎవర్రా అంటే ఆండ్రూ ఆర్ జాజీ. ఇతను CEO ఆఫ్ అమెజాన్గా చెప్పుకోవచ్చు. అదే ఫౌండర్ ఆఫ్ అమెజాన్ ఎవర్రా అంటే జెఫ్ బెజోస్. ఇలాహి అనేది చూసినట్లయితే ఇది రిలీజన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సిస్టమాటిక్ రిలీజియస్ బిలీఫ్స్ అనమాట. ముఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో అక్బర్ తను ఈ విధంగా 1582 CEలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రిలీజియస్ యొక్క ఒక ఫంక్షనాలిటీ కోసం అనమాట. స్మాలెస్ట్ మసిల్ బోన్ అడిగాడు, స్టెప్పీస్ అనమాట. మసిల్ అడిగితే మనం స్టెప్పీడియస్ అని చెప్పుకోవచ్చు. ఇది చెవులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరైనా అడగడం జరిగిందనమాట. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, PVSM, AVSM, VM, ADC. ఇక్కడ PVS అంటే పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. 8D క్యాంప్ అంటారనమాట. VM అంటే విశిష్ట సేవా మెడల్. ఇతను ఈ విధంగా యాజ్ ఎన్ ఎయిర్ వాజ్ ఏ ఫైటర్ స్ట్రీమ్ అనమాట. 1982లో యాజ్ ఎ టేక్ ఓవర్ చేశాడు. ఫర్దర్ సర్ రాబర్ట్ వాల్పోల్ అనే అతను ఈ విధంగా గ్రేట్ బ్రిటన్ యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. చూడండి, ప్రైమ్ మినిస్టర్ అడిగాడు ఫస్ట్ది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ యొక్క ఫస్ట్ మెంబర్ ఎవడని అడిగాడు. ప్రతిదీ అడగడం జరిగింది. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. 1721లో సర్ రాబర్ట్ వాల్పోల్ యాజ్ ఏ గ్రేట్ బ్రిటన్ ఈ విధంగా మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. UTI ఏదైతే ఉందో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ అనమాట, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. దీనికి ఎవరు ఈ విధంగా న్యూ గ్రూప్ ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవర్రా అంటే మనకి ప్రస్తుతానికి చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ UTA అడిగాడు అనమాట, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది పెషోతన్ దస్తూర్ అనే అతను ఈ విధంగా UTI టేక్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రీఆర్గనైజేషన్ సపరేటెడ్ బై ద లార్జ్లీ ముస్లిం ఈస్టర్న్ ఏరియాస్ ఫ్రమ్ ద లార్జ్లీ హిందూ వెస్టర్న్ ఏరియాస్ అనౌన్స్డ్ ఆన్ July 1905. ఎప్పుడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగిందంటే 1905. ఈ విధంగా లార్డ్ కర్జన్ అనే అతను ఈ బెంగాల్ డివిజన్ అనేది జరిగింది. సో ప్లీజ్ గో త్రూ. ఎవరైతే క్యాన్సిల్ చేసింది ఎవరు అంటే హర్డింగే అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎవరిని ఈ విధంగా మనము సెకండ్ అలెగ్జాండర్గా చెప్పుకోవచ్చు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ పుస్తకాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఎవరెవరు కింగ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కంటెంపరీ ఎవరు అనేది, ఇప్పుడు బైరంగ్ ఖాన్ కానీ అక్బర్ టైంలో ఉన్నాడు. ప్రతి ఒక్కటి దీంట్లో పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. దీని యొక్క PDF కూడా నేను ఆల్రెడీ మీకు నా టెలిగ్రామ్లో పెట్టాను. ఏమేమి లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయనేది చూసుకోండి. దాని దగ్గర ప్రిపేర్ అయిపోండి. మీకు కావాలనుకుంటే బుక్స్ తొందరగా తెప్పించుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ బుక్ కాస్ట్ 1000 రూపీస్ తమ్ముడు. 1000 రూపీస్ ఇస్ నాట్ ఎ జోక్. అండ్ దీంట్లో పూర్తి పిక్చరైజ్డ్ కంటెంట్ ఉంటుంది విత్ ద ఆయిల్ పేపర్ అనమాట. చాలా బాగుంటుంది, తెప్పించుకోండి. సెకండ్ అలెగ్జాండర్ ఎవర్రా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా టాప్రో బెయిన్ ఇక్కడ ఏంటంటే గ్రీక్ ఫిలాసఫర్స్ ఆ టైంలో. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీలంకని ఇంతకుముందు ఏమని పిలిచేవారంటే సిలోన్ అని పిలిచేవాళ్ళు అనమాట. అదేవిధంగా
ద డ్యూరేషన్ ఆఫ్ 0 అవర్ అడిగాడు. 0 అవర్ అనేది 12 నుంచి 1 గంట వరకు మధ్యలో ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ 0 అవర్ అనేది 1 అవర్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ ఎక్కడ ఉంది అని అడిగాడు. అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో మనం చూడొచ్చు అనమాట. డిప్యూటీ కమిషనర్ ఇక్కడ క్వశ్చన్ నెక్స్ట్ అడగచ్చు మిమ్మల్ని, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. హూ ఇస్ ద ఎలక్షన్ కమిషనర్ యొక్క హెడ్ ఎవరు, చీఫ్ ఎవరు, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం ఏంటంటే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగాడు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది మనము బెల్జియంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ బెల్జియంని మనము కాక్పిట్ ఆఫ్ యూరోప్ అంటారు. అదేవిధంగా డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ మనకు తెలియాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హేగ్లో ఉంది. ఇలాంటి ప్రతి ఒక్క క్వశ్చన్స్, ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి ఆ వీడియోస్ అనేది దాంట్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టాను, మీరు చూసుకోండి. ఒకవేళ నా ICTA ఎగ్జామ్ పేపర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఈజీగా చాలా ఇంపార్టెంట్ లింక్స్ అనేది మీకు ఉంటాయి. ప్రతిదానికి ప్రిపేర్ కావచ్చు. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. ఈ పుస్తకం మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది మీకు ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకోండి. దిస్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ ఇండివిజువల్ పర్సనలీ. సో ఈ పుస్తకాలు మార్కెట్లో దొరకవు. యూ హ్యావ్ టు కాల్ మీ. థ్యాంక్ యూ గైస్. ఐ హ్యాడ్ డన్ మై బెస్ట్ ఫర్ యూ గైస్. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ తెలుగు పీపుల్. సో ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.